తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ యొక్క పనుల వ్యవహారిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులను అధిగమిస్తూ ఈ రోజు పనుల్లో విజయాలను సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో సాధారణంగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు కుటుంబపరమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు. వ్యాపారంలో నూతనమైనటువంటి అవకాశాలను కూడా సాధించుకోగలుగుతారు. అలాగే చేయబోయేటటువంటి ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించేటటువంటి దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించడం మంచిది. మిథున రాశి వాళ్లకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి మార్పులు కూడా పొందుతుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి. మీరు చేపట్టే పనులకు ఆత్మీయుల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎంత కష్టపడితే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి శుభవార్తలు వింటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జ్వాలా నృసింహ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు తాము చేపట్టినటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమయానుకూలంగా నిర్ణయాలను ప్రకటిస్తూ ఉంటారు. శత్రు సంబంధమైనటువంటి ఇబ్బందులు బాధలు తొలగిపోతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి కవచమును పారాయణం చేయండి. కన్యా రాశి వారు సమాచార వ్యవహారిక విషయాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడుతుండాలి. అనుకోనటువంటి ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంటాయి. వ్యాపారంలో పలు రకాల అనుకూలతలో కూడిన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ధైర్యంతో కార్యక్రమాలను చేపడతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ శక్తి గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్థులతో ఉన్నటువంటి సంబంధాలు మరింత బలపడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని సాధించుకోగలుగుతారు. నూతనమైనటువంటి అప్పులు చేయకపోవటం మంచిది. అలాగే వ్యాపార వ్యవహారిక విషయాల్లో పలు రకాల సహకారాలను కూడా పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారిని కుంకుమార్చనతో పూజించటము, సంపెంగ పుష్పాలు సమర్పణ చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అలాగే అనవసరమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు దూర ప్రయాణాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి. మకర రాశి వారు
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్నేహితులు బంధువులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. పని భారాలు పెరిగినప్పటికీ కూడా క్రమబద్ధంగా పనులను పూర్తి చేస్తూ ఉండాలి. అలాగే ఆర్థిక లాభాలు కూడా పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శని కవచమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలను సాధించుకుంటారు. ప్రణాళికలతో కూడిన అనుకూలతలు ఉంటాయి. సమయ పాలనను పాటిస్తూ ఉండాలి. క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తుండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు పనుల్లో అనుకూలత లభిస్తుంది. శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ప్రణాళికలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో విద్య, ప్రతిభ, అభివృద్ధితో కూడినటువంటి శుభవార్తలు వింటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.